రాజైతే మళ్ళీ నిద్రలో తను అలాగే ఉలిక్కిపడుతూ అమ్మ అని చెప్పని అంటూ ఏదో గతం తాలూకు తనని ఇబ్బంది పెడుతుందండి. మనకు శ్రీశైలంలో దొరికాడని చెప్పని అన్న విషయం మనకు తప్పక తనెవ్వరికీ తెలీదు. కానీ ఆ గతం మాత్రం తనకి అలాగే కనపడుతూ ఉంటుంది. ఒకవేళ తన వాళ్ళు ఎవరన్నా తెలుసుకొని ఇక్కడికి వస్తారా అన్నట్టుగా నా మనసు కూడా అంటుంది అని చెప్పనని అంటూ ఉంటే, అదేం లేదులేవే వాళ్ళెక్కడో ఉంటారు. అయినా శ్రీశైలం అడవుల్లో మనకు దొరికింది. ఆ పిల్లాడెవరో చిన్నప్పుడు అయన్నీ అని చెప్పనని తనంటాడు. ఇంక సుభాష్‌కి అలాగే అపర్ణకి కూడా మన మనవడు బ్రతికే ఉన్నాడని నా మనసు చెప్తుంది అని ఇంక అపర్ణ కూడా అంటుంది. ఇంకా అలాగే ఇంక రేఖ అయితే ఈ ఇంట్లో ఇంక రాజుని చూడగానే తనకి అసలు తనెవరు ఏంటి అని మొత్తం డీటెయిల్స్ కనుక్కోవాలని చెప్పని ఇంకా స్వరాజ్ ఉన్న ఇంట్లోకి అయితే ఇంకా జనాభా లెక్కలు అన్నట్టుగా ఒక మనిషిని పంపించి అడుగుతారు. ఇంకా అన్ని లెక్కలు రాసుకుంటూ ఉంటే ఈ అబ్బాయి ఎవరు అంటే నాకు అడవుల్లో దొరికాడు, వాడిని పట్టుకొచ్చి ఇక్కడ పెంచుతున్నామని చెప్పని అంటారు. లేకపోతే ఏంటివయ్యా నువ్వు నా కొడుకుని పట్టుకొని ఎవరు ఏంటి అని అంటావు? నాకు ఇద్దరు కొడుకులు, ఒకటి పేరు రాజు ఇంకొకటి పేరు రాఖీ అని చెప్పని అన్నట్టుగా చెప్తూ ఇంకా పేర్లు రాపిస్తారు. ఇంకా రేఖ అయితే అచ్చం రాజు పోలికలతో ఎందుకున్నాడు, స్వరాజ్ అయితేనే కదా తన మేనల్లుడు కాబట్టి అలా ఉంటాడు, ఒకవేళ తన రాజులాగా ఎలా ఉంటాడు అని చెప్పన్న డౌట్లో అయితే ఇంక రేఖ వీలైనంత వరకు ఆస్తినంతా నా పేరు మీదకి మార్చేసుకోవాలి, లేదు అంటే ఈ రాజు కానీ ఇందు కానీ ఒక్కరు అయినారు అంటే ఇంక తన మరదలు అని చెప్పనని నాకు మాత్రం డౌట్గానే ఉంది, స్వరాజ్యే తను అని. ఇంకా రాజుని చూసిన ప్రతిసారి రేఖకైతే చాలా టెన్షన్ మొదలవుతుంది. ఇందు అయితే ఇది ఏంటి నానమ్మ, ఆ అబ్బాయిని చూసినప్పటి నుంచి రేఖ ఆంటీలో చాలా భయం అనేది ఏర్పడుతుంది అని చెప్పనంటే, తన పోలికలు అచ్చం మీ నాన్నలాగే ఉన్నాయి ఇందు, అందుకని మీ ఆంటీకి ఆ భయం అని చెప్పని అంటుంది.